జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో గొల్లప్రోలు మండల పరిధిలో చేబ్రోల్లో పవన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ చేస్తున్న అరాచక పాలన గురించి గ్రామస్థాయిలో ప్రజలకు తెలియచేయాలని సూచించే అవకాశం ఉంది. దీంతో పాటు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో జనసేన నేత నాగబాబు, హైపరాది పాల్గొనున్నారు. ఈ సమావేశం తర్వాత మంగళగిరిలో వస్తారు పవన్. అలాగే పార్టీ ఆఫీసులో తెలంగాణ నేతలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి తిరుపతికి సేనాని వెళ్లనున్నారు. అక్కడ స్థానిక జనసేన నేతలతో సమావేశం కానున్నారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా బిజీ గడపబోతున్నారు. పూర్తి వివరించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సో ఈరోజు పిఠాపురం, మంగళగిరి, తిరుపతి ఇలా 3 చోట్లకి జనసేన నేత వెళ్ళబోతున్నారు. సో ఎక్కడెక్కడ ఎంత టైం ఉండే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు జనసేన నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పర్యటనలు చాలా బిజీగా ఆయన గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పిఠాపురంలో కొన్ని కార్యక్రమాలకు హాజరైన తర్వాత ఆయన అక్కడి నుంచి మంగళగిరికి వెళ్ళడం, మంగళగిరి నుంచి తిరుపతికి వచ్చే విధంగా ఇవాళ ఆయన షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే ఖరారైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంలో ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మంగళగిరికి వస్తారు. మంగళగిరిలో కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయన సాయంత్రం 5 గంటలకి తిరుపతి ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో చేరుకొని ఇక్కడ అసంతృప్త నేతలను తోటి సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే 5 గంటలకు ఆయన చేరుకున్న తర్వాత ఇక్కడే ఉన్నటువంటి తాజ్ హోటల్కి కానీ లేకపోతే ఒక జనసేన నేత ఇంటికి కానీ పవన్ కళ్యాణ్ 6 గంటల ప్రాంతంలో చేరుకొని టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యేటటువంటి పరిస్థితి. తిరుపతి సీటుని ఎలాగైనా సరే గెలవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయనకి సహాయ నిరాకరణ ఇంకా పార్టీ నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సర్ది చెప్పడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏ మేర ఉపయోగపడుతున్నాయి, సో దానికి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా సంసిద్ధంగా ఉండాలి, అందుకు అవసరమైనటువంటి త్యాగాలు చేయాలి అనేటువంటి అంశంతో పాటు ఆ పార్టీ నేతలకు తోటి సమావేశమై ఆయన భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనకు సంబంధించి ఎవరెవరు నాయకులతో ఆయన భేటీ కావాలి, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో ఆయన ఎవరెవరితో భేటీ కావాలి అనేటటువంటి జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి తిరుపతిలో గెలిపే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రస్తుత జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకి సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ ఆద్యంతం
ఆసక్తిని అయితే నెలకొన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకులతో ఆయన మాట్లాడుతూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో పిఠాపురంలో అయితే గొల్లపురం మండలం చేబ్రోల్లో ఇవాళ ఆయన పిఠాపురం పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రచార సరళిని అడిగి తెలుసుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి కొంత ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో నాగబాబుతో పాటు జబర్దస్త్ నటుడు అలాగే పవన్ కళ్యాణ్ వీరాభిమానటువంటి హైపర్ ఆది కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆయన మంగళగిరికి తర్వాత తిరుపతికి వచ్చే విధంగా ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్. థ్యాంక్ యూ రాజు.